మహిళలకు అసలు సిసలైన ప్రతినిధి, చిరునవ్వుతో నిత్యం జనానికి చేరువగా ఉండే మా కవితకు ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీ అభిలాష్ గౌడ్, కూకట్పల్లి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. వాల్ పోస్టర్ సినిమా ద్వారా మనకి ఎప్పటికప్పుడు ఒక డిఫరెంట్ జోనర్స్ని, డిఫరెంట్ స్టోరీస్ని, మంచి మంచి మూవీస్ అందిస్తున్న ప్రొడ్యూసర్స్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. దీప్తి గారు, ప్రశాంతి గారు. సో కోర్టు మూవీ ట్రైలర్ చూసే ఉంటారు. సో March 14th మూవీ థియేటర్లో రిలీజ్ అవబోతుంది. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని చెప్పేసి నాని గారు కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది. సో మూవీ గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హలో, హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ మూవీ అండ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఇటువంటి సబ్జెక్ట్ని ఎంచుకోవడమే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సబ్జెక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ప్రధానంగా రీజన్ ఏంటి? నాని అండి, వన్ వర్డ్ ఆన్సర్. సో అంటే హిస్ కాన్ఫిడెన్స్ ఇన్ ద స్క్రిప్ట్ అండ్ హిమ్ లైకింగ్ ద స్క్రిప్ట్ అండ్ ది స్టోరీ, దట్ వాస్ ద రీజన్. సో మీరు అంటే కాస్ట్యూమ్ డిజైనర్గా అండ్ ఇంకా ప్రొడ్యూసర్గా కూడా సక్సెస్ అయ్యారు. సో మీరు ఎంచుకుంటున్న సబ్జెక్ట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి, ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. సో కోర్ట్ మూవీకి సంబంధించి మీరేం చెప్తారు? సబ్జెక్ట్ పరంగా అయితే చాలా నచ్చిన సబ్జెక్ట్ అండి. వాల్ పోస్టర్లో ఎప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్స్ చూపించాలి అనే కాన్సెప్ట్ తోటే మేము స్టార్ట్ చేసాం. సో అలాంటి స్క్రిప్ట్ వచ్చినప్పుడే చేస్తున్నాం కూడా. స్పెసిఫిక్గా కమర్షియల్ ఎలిమెంట్లో ఎప్పుడు చూడలేదు ఇద్దరం కూడా, నాని కానీ నేను కానీ. అంటే ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ మొదటి మూవీ, ఇది డెబ్యూ మూవీ, అండ్ ఇంకా పోక్సో యాక్ట్ తీసుకుంటున్నారు. సో పోక్సో యాక్ట్ మీద ఇప్పుడు చాలా కేసెస్ కూడా నడుస్తూ ఉన్నాయి. సో అది ఎంతవరకు రీసెర్చ్ చేశారు? అసలు ఆ డైరెక్టర్ మీద మీకు ఆ నమ్మకం రావడానికి రీజన్ ఏంటి? అసలు పోక్సో యాక్ట్ అనేది ఉంటుందనే మాకు స్క్రిప్ట్ ద్వారా తెలిసింది. అలా తెలియటం కూడా మంచిదే కదా అని ఇంకొక ఉద్దేశం అది. డైరెక్టర్ మటుకు చాలా రీసెర్చ్ చేశాడు. చాలా ఐ థింక్ లైవ్ సబ్జెక్ట్స్ని ఆధార్ పెట్టుకుని కేసెస్ తీసుకుని స్టడీ చేసి న్యాచురల్గా తీశాడు. అండ్ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కూడా అంత క్లియర్గా ఉంది కాబట్టి మాకు వి థాట్ ఇట్స్ అ గుడ్ ఫిలిం టు డూ ఇన్ ఆర్ బ్యానర్. అంటే నాన్నగారు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ముందు స్క్రిప్ట్ విన్నప్పుడు నాన్నగారే డిసైడ్ చేశారా, మీరంతా కలిసి డిసైడ్ చేశారా? ఎవరు ఫస్ట్ డిసైడ్ చేశారు ఈ మూవీ బాగుంటుంది? తనే డిసైడ్ చేశాడు. బట్ నేను విన్నాను తర్వాత. విన్న వెంటనే అర్థమైపోయింది తనకి ఎందుకు నచ్చిందో కూడా. సో అంత క్లియర్గా అంత స్ట్రాంగ్గా ఎందుకున్నాడు అని. మీరు కూడా ప్రొడ్యూసర్గా ఈ మూవీతోనే ఫస్ట్, సో ఎందుకు ఈ మూవీతోనే ముందుకు రావాలని అనుకున్నారు? నాన్నగారు ఏమైనా బ్యాక్గ్రౌండ్ నుండి చెప్పారా ఏమైనా? లేదండి, అంటే నాకు బేసిక్లీ ఇండస్ట్రీలో మీట్ క్యూట్ అది డైరెక్షన్ చేశాను. నాకు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఏమేం ప్రాసెస్లు అవుతాయి వెనకాల బిహైండ్ ద కెమెరా అనేది ఒక ఐడియా ఉంది. అండ్ బికాస్ ప్రశాంతి వాజ్ బిజీ, కూడా కొంచెం బిజీగా ఉంది. అండ్ నాని వాజ్ కంప్లీట్లీ బిజీ, హిట్ 3 అండ్ ప్యారడైజ్ వర్క్ నడుస్తూ ఉండింది. సో హీ సెడ్, నువ్వు వస్తున్నావు కదా, కెన్ యూ కొంచెం ప్రొడక్షన్లో ఆన్ సెట్లో ఉండి నువ్వు చూసుకోగలుగుతావా అంటే ఐ లవ్ బీయింగ్ ఆన్ సెట్, సో వై నాట్ అని ఐ జస్ట్ జాయిన్. అదండి. సెట్స్లో ఉన్నప్పుడు మీరు ఏ సీన్ బాగా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది మీకు మూవీ చూసినప్పుడు? నాకు బాగా నచ్చిన సీన్ నేను చెప్పలేనండి, ఎందుకంటే ఇట్ విల్ రివీల్ ద స్టోరీ. నేను అది చాలా అంటే ఇమోషనల్గా యాక్చువల్లీ ఒక సీన్ ఉంది, మీ ట్రైలర్ చూస్తుంటే ఐరనింగ్ సీన్ గుర్తుందా? ప్రభావతి గారు ఐరన్ చేస్తారు. ఆ సీన్ మేము అందరం సెట్లో ఉన్నప్పుడు మేము అందరం ఏడ్చాం. ఆవిడ ఏడ్చేస్తూ ఉంటారు, అది చేస్తా ఐరనింగ్ షర్ట్. సెట్లో నాట్ వన్ పర్సన్ వాజ్ నాట్ క్రైయింగ్, అందరూ చూసిన వాళ్ళు అందరూ ఏడ్చారు. దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ ఆన్ సెట్. అండ్ ఇంకంటే నాన్నగారు ముందు నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పినప్పటికీ కూడా మూవీ ట్రైలర్ చూసినప్పుడు పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి, బాగుంది సినిమా అనిపిస్తుంది. స్టేజ్ పైన నాన్నగారు ఈ మూవీ నచ్చకపోతే ఇంత మంచి మూవీ మీరు మిస్ అవుతారు, నా నెక్స్ట్ మూవీ కూడా చూడొద్దు అని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మూవీ మీద ఇంకొంచెం ఎక్సైట్మెంట్ అనేది పెరిగింది. సో ఆయన అలా చెప్పడం కానీ మీకేమనిపించింది? బేసిక్లీ ఏంటంటే అందరూ ఒకళ్ళు అంటే ఒక కొత్త కాన్సెప్ట్ చేస్తున్నాడు, కోర్ట్ రూమ్ డ్రామా, ఇదేంటి నిజంగానే వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడాలా అని ఒక చిన్న డౌట్ ఉంటుంది కదండి. అదే ప్రొడ్యూసరే ఒక ప్రొడ్యూసర్ నుంచే తనకు ఒక కాన్ఫిడెన్స్ చూపించాడు అనుకోండి, లైక్
నేను ఈ సినిమా చేసింది బికాజ్ యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ ఇన్ ద థియేటర్, డోంట్ మిస్ ఇట్ అని చెప్పడానికి ఇంకెలా చెప్తాడు. సో హీస్ సో ప్యాషనెట్ అబౌట్ స్టోరీస్ దట్ హీ సెలెక్ట్స్ దట్ హీ డజంట్ కేర్ ఇది నా సినిమానా ఇంకో హీరో సినిమానా అనుకోడు. ఈ స్టోరీ నాకు చాలా నచ్చింది, నన్ను నమ్మి మీరు థియేటర్కి వెళ్ళండి అని ఎలా చెప్తాడు, అది మాత్రమే చెప్తే అంత పట్టించుకోం కదా. సో హీస్ సో కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్ దట్ హీ సెడ్ నన్ను నమ్మి వెళ్ళండి, కావాలంటే నా సినిమా చూడొద్దంటే అది ఎంత గట్టిగా నమ్మాడో మీకు అర్థమవుతుంది కదా అది. సో ఐ థింక్ దట్స్ వై హీ సెడ్ ఇట్. అది అంత క్యాల్కులేట్ అయితే చేయలేదండి. హీ జస్ట్ గోస్ ఆన్ టు దట్ స్టేజ్ అండ్ హీల్ సే వాట్ హీ ఫీల్. సో యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మనకి కలెక్షన్ కూడా మంచి కలెక్షన్ రావాలి అనుకుంటారు. ఈ మూవీ పరంగా కలెక్షన్ కూడా రావాలి అనుకున్నారా, లేదంటే ఒక మంచి మెసేజ్ని మనం కొత్తగా చెప్పాలి, మెసేజ్ మాత్రమే ప్రజల్లోకి వెళ్ళాలి అనుకున్నారా? ఒక మంచి స్టోరీ బాగా జెన్యున్గా తీస్తే అందరూ చూసి అప్రిషియేట్ చేయాలన్నది మన ఇది. దానికి మించి అసలు ఎప్పుడూ ఎక్కువ ఆలోచించలేదు. సో మూవీ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇండస్ట్రీలో ఎవరికైనా చూపించారా? సో ఫస్ట్ మూవీ చూసిన వాళ్ళు ఎవరు, ఏం చెప్పారు? నిన్న షోలోనే అండి, దానికి ముందు ఎవరు బయట వాళ్ళు ఎవరు చూడలేదు. యా నిన్నే చూశారు అండ్ అందరూ అప్రిషియేట్ చేసుకున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. అందరూ వచ్చారు నిన్న, వచ్చిన వాళ్ళందరికీ నచ్చింది, యునానిమస్గా నచ్చింది. ఎవ్వరు ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా చెప్పలేదు, క్రిటిసిజం కూడా లేదు. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో ఫైనల్లీ నాని గారి ప్యారడైజ్ గ్లిమ్స్ మీద మీ రియాక్షన్ ఏంటి? నాకైతే చాలా నచ్చిందండి. సి ఇట్స్ నాట్ లైక్ అంటే ఇంట్రీగ్ అయితే వస్తుంది కదండి, ఏదైనా సరే మీరు ఒక గ్లిమ్స్ వచ్చినప్పుడు ఓ ఈ సినిమా చూడాలి, దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అనిపిస్తే దట్స్ వాట్ యు ఆర్ ట్రయింగ్ టు సే ఫ్రమ్ ద అనౌన్స్మెంట్ వీడియో. నాకు ఆ ఇంట్రీగ్ అయితే వచ్చింది ఫ్రమ్ ప్యారడైజ్ ఆర్ ద టీజర్ ఫర్ హిట్ 3. ఇట్స్ లైక్ చెప్పాలంటే వైలెన్స్ ఇస్ నాట్ ద జానర్ దట్ ఐ రియలీ ఎంజాయ్, బట్ ఓకే నేను చూస్తాను ఈ సినిమా అని అయితే నాకు వస్తే దట్స్ వాట్ ఇట్ క్రియేటెడ్. సో ఐ థింక్ నాని గారి మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ? జెర్సీ అండి, హ్యాండ్స్ డౌన్. జెర్సీ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్. అండ్ పిల్ల జమీందార్ సెకండ్ అలా ఉంటుంది కానీ జెర్సీ ఈజ్ మై ఫేవరెట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.